రైట్. చూడండి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ని మీకు అన్ని బేసిక్ రూల్స్ తెలుసు కాబట్టి నార్మల్గా డైరెక్ట్ చెప్పుకొని పోతున్నా. ఆల్రెడీ మీకు టెన్సెస్ యొక్క 12 స్ట్రక్చర్లు మీకు తెలుసు. సో అందులో ఫస్ట్ ఏదైనా కష్టం అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెంబర్స్ కూడా వేసాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ తెలుసు కదా మీకు. సబ్జెక్ట్ ఉంటుంది, V1 ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది అని మీకు తెలుసు. సో ఇది యాక్టివ్ వాయిస్లోన మనకి నార్మల్గా. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే స్ట్రక్చర్ ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్కి అనుగుణంగా యామ్ తీసుకోవాలా, ఈ తీసుకోవాలా, ఆర్. అంటే ఆబ్జెక్ట్ అంటే ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ వస్తుంది అని సబ్జెక్ట్గా మారుతుందని. తర్వాత V3 వస్తుంది. V3 అంటే ఎక్కడైనా కానీ ప్యాసివ్ వాయిస్లోకి మార్చినామంటే నువ్వు ఖచ్చితంగా ఏ ఫామ్ ఉంటుంది అంటే వర్బ్ V3 ఫామే ఉంటుంది. తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో మనకి దానికి ఎగ్జాంపుల్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒక టెన్స్ అంటే ఒక సెంటెన్స్ తీసుకుంటే ఏమి ఇచ్చినారు చెప్పండి. ఐ ఆస్క్ ఏ పెన్. ఇవి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రణాళిక చదివినప్పుడు చదివింటారు. ఐ వచ్చినప్పుడు మీ వచ్చినప్పుడు ఐ ఏం తీసుకున్నారు అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చేంజ్ అయ్యేవి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఒకసారి, అర్థమైనా? సో ఇక్కడ చూడండి, ఐ ఆస్క్ ఏ పెన్ అని కష్టం ఇచ్చాడు. దీంట్లోన ఆబ్జెక్ట్ ఏమి, సబ్జెక్ట్ ఏమనేది మీకు చెప్పండి. ఏమైతే చెప్పండి. ఐ అనేది ఏది, ఇది సబ్జెక్ట్. పెన్ అనేది ఏమి, ఆబ్జెక్ట్. ఇట్లా రాయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు రాయొద్దండి అసలు. ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా రాయకూడదు. సో ఐ ఆస్క్ ఏ పెన్ అంటే ఫస్ట్ ఏమి ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఆబ్జెక్ట్ అంటే ఏముండదు ఇక్కడ, ఏ పెన్. సో ఏ పెన్ తర్వాత ఏ పెన్ తర్వాత ఏం రాస్తుంది అంటే యామ్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఆర్ వస్తుంది. ఈజ్ ఇంటికి వస్తుంది చెప్పండి, మీకు తెలవాలా. సో ఇప్పుడు ఏ పెన్ అనేది ఎక్కడ ఉంటుంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి, థర్డ్ పర్సన్ కింద. ఎక్కడ థర్డ్ పర్సన్ అనుకుంటే ఫస్ట్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, నేమ్ కానీ, రైటా. సో ఏమైనా కానీ వచ్చినప్పుడు ఏమైతుంది అనుకుంటే థర్డ్ పర్సన్ అని చెప్తారు. సో మనకి థర్డ్ పర్సన్ ఏమొచ్చింటే దాన్ని అట్లే రాస్తాం అనమాట. సో ఏ పెన్ తర్వాత ఏమవుతుంది, ఏముండాలి, యామ్ ఈజ్ ఆర్లోనా ఈజ్, రైటా. ఏ పెన్ ఈజ్ తర్వాత ఏం రాయాలా, V3 అనుకుంటే ఏముండదు మనకి వర్బ్ ఆస్క్ ఉన్నది కాబట్టి మనకి V3 ఫామ్ ఏమవుతుంది, ఆస్క్డ్. సో ఏ పెన్ ఈజ్ ఆస్క్డ్. తర్వాత ఏం రాయాలా, బై. సో మనకి సబ్జెక్ట్ అంటే మనకి ఏముండదు, అయి ఉండదు. సో మనం సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకొచ్చినప్పుడు అయ్యి దేనిగా కన్వర్ట్ అవుతుంది, మీగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ ఫామ్ ఏమవుతుంది చెప్పండి. ఏ పెన్ ఈజ్ ఆస్క్డ్ బై మీ అనేది ఏమవుతుంది, అది ప్యాసివ్ వాయిస్ అవుతుంది అన్నమాట. రైట్. చూడండి, మనకి రెండోది ఏముండదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. స్ట్రక్చర్ ఏముండదు చెప్పండి. సబ్జెక్టు, యామ్, ఈజ్, ఆర్, తర్వాత V4 ఆబ్జెక్ట్ నార్మల్గా ఉండేది. ఇది మనకి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలంటే ఏం గుర్తుపెట్టుకున్నారు మీరు, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా వస్తుంది, సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. తర్వాత ఏమొస్తుంది, యామ్, ఈజ్, ఆర్ అనేది అట్లా ఉంటుంది. ఇక్కడ ఏమొస్తుంది, కంటిన్యూస్ అంటే మ్యాక్సిమం బీయింగ్ అని గుర్తుపెట్టుకున్నాను, బీయింగ్ అనేది వస్తుంది. తర్వాత V3 బై, తర్వాత సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది అని గుర్తుపెట్టుకున్నాను, రైటా. సో మీకు ఇది తెలుసు కదా, ఐ ఆమ్ ఆస్కింగ్ ఏ పెన్ అనేది ఏ టెన్స్లో ఉంటుంది, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోనే కదా ఉండేది, రైటా. సో ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ దాంట్లోనే ఫస్ట్ మనకి దీని ప్రకారం మార్చాలి. చూడండి, ఫస్ట్ ఏమున్నది, ఆబ్జెక్ట్. ఏముండదు ఆబ్జెక్ట్, ఏ పెన్. సో మరి ఏ పెన్ తర్వాత ఏం రాయాలా, యామ్ రాయాలా, ఈజ్ రాయాలా, ఆర్ రాయాలా, ఈజ్. ఏ పెన్ ఈజ్ తర్వాత ఏముండదు ఇక్కడ, బీయింగ్. ఏ పెన్ ఈజ్ బీయింగ్. V3 అంటే ఏమవుతుంది, ఆస్క్డ్. ఏ పెన్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ తర్వాత ఏముండదు, బై. సబ్జెక్ట్ అంటే ఏముండదు ఇక్కడ, ఐఆమ్ ఉండదు. సో ఐఆమ్ అంటే ఏమవుతుంది, ఐ అంటే మీ అవుతుంది అనమాట. ఏమిది ప్యాసివ్ వాయిస్. రైట్. నెక్స్ట్ అండి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ, మీకు ఆల్రెడీ టెన్స్ ఏదైతే తెలుసు కదా. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏముంటుంది, సబ్జెక్టు, హ్యాజ్, హ్యావ్, V3 ఆబ్జెక్ట్ ఇది. సో దీన్ని మనం మార్చేటప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలా, ఆబ్జెక్టు, హ్యాజ్, హ్యావ్, తర్వాత ఏమొస్తుంది బీను, తర్వాత V3, తర్వాత బై, సబ్జెక్ట్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడండి, ఐ హ్యావ్ ఆస్క్డ్ ఏ పెన్ అని ఇచ్చినాడు. ఏ టెన్స్లో ఉండదు, సో ప్రజెంట్ పర్ఫెక్ట్. దీన్ని మనం ఏంటికి మార్చాలంటే ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఎట్లా మార్చాలి చెప్పండి. ఫస్ట్ ఏం తీసుకోవాలా, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుంది, ఏ పెన్. హ్యాజ్ ఏ హ్యావా, సింగులర్ అయితే హ్యాజ్, ప్లూరల్ అయితే హ్యావ్. ఎక్సెప్ట్ ఒక ఐకి మాత్రం ఏమొస్తుంది అంటే కొన్నిసార్లు వేసినప్పుడు ఏమవుతుంది, హ్యావ్ వస్తుంది, గుర్తుపెట్టండి. ఏ పెన్ హ్యాజ్ తర్వాత బీన్ ఆస్క్డ్ బై మీ. ఏ వాయిస్లో ఉంటుంది ఇది,
passive voice, right? A pen has been asked by me. చూడండి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏముంది మనకి స్ట్రక్చర్, సబ్జెక్టు V2 తర్వాత ఆబ్జెక్ట్, రైటా. సో మనకి ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వాజు వర్, తర్వాత V3 బై ఆబ్జెక్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ కీవర్డ్స్ వస్తాయి కదా, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనైతే యామ్, ఈజ్, ఆరు, హ్యాజ్, హ్యావ్ వస్తాయి. అవి ఈజ్ ఎప్పుడు వాడాలా, యామ్ ఎప్పుడు వాడాలని మీరు టెన్సెస్ కరెక్ట్గా నేర్చుకుంటే సింగులర్ వచ్చినప్పుడు ఏం వాడతారు, ప్లూరల్ ఏది వచ్చినప్పుడు వాడతారు మీకు తెలుస్తుంది. ఇప్పుడు పాస్ట్ టెన్స్ ఏమొస్తుంది, వాజు వర్లు వస్తుంది, తర్వాత ఇంకోటి ఏమొస్తుంది హ్యాడ్ వస్తుంది, ఏమొస్తుంది హ్యాడ్. అదే మీరు ఫ్యూచర్ టెన్స్ లేకపోతే ఏమొస్తుంది షెల్, విల్ వస్తుంది, రైటా. సో ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని మనకు ప్యాసివ్స్లోకి మార్చాలి. సో ప్యాసివ్స్లోకి మార్చాలంటే ఫస్ట్ మనం ఎక్కడ చేంజ్ చేయాలా, ఏ పెన్. చూడండి ఏ పెన్, తర్వాత రాయాలా సింగులర్కి అయితే వాజ్, ప్లూరల్కి అయితే వర్. చెప్పండి ఐ పెన్ వాజ్, తర్వాత ఏం చేయాలా V3 ఆస్క్డ్ బై మీ. ఇంతే సింపుల్, మీరు కూడా చెప్పిస్తున్నారు అప్పుడే ప్యాసివ్ వాయిస్, రైట్. చూడండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మనకి ఏమి ఇచ్చినట్టు, సబ్జెక్టు వాజ్ వర్, V4 ఆబ్జెక్టు, ఇవి రైట్. ఇది మనకి స్ట్రక్చర్ యాక్టివ్ వాయిస్లో ఉంటుంది ఇది. సో మనకి ఏదైనా ఇచ్చిన సెంటెన్స్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి ఫస్ట్ ఏ టెన్స్లో ఉండదని. సో మనకి ఏ టెన్స్లో ఉండదు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. చూడండి ఐ వాజ్ ఆస్కింగ్ ఏ పెన్ అని ఉండదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ రాయాలి, అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకోవాలి. అంటే ఏమైతే చెప్పండి, ఏ పెన్, ఏ పెన్ తర్వాత వాజ్ రాయాలి, వర్ రాయాలి, వాజే కదా, ఎందుకంటే వస్తే సింగులర్, పెన్ అనేది ఒకటే సింగులర్ అయితే వాజ్, ఏ పెన్ వాజ్, రైట్. కంటిన్యూస్ వచ్చేదంటే ఖచ్చితంగా ఏముంటుంది, బీయింగ్ ఉంటుంది, రైట్. పర్ఫెక్ట్ వచ్చేదంటే బీన్ అని వస్తుంది, కంటిన్యూస్ వచ్చింటే బీయింగ్ అని వస్తుంది. సో ఈ పెన్ వాజ్ బీయింగ్, తర్వాత ఏముంటుంది V3, రైట్. ఏమవుతుంది ఆస్క్డ్, తర్వాత బై సబ్జెక్ట్ ఏముంటుంది ఐ, అంటే ఏమవుతుంది మీ, అంతే. సో ఈ పెన్ వాజ్ బీయింగ్ ఆస్క్డ్ బై మీ. స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకునే సెకండ్ పక్కన వచ్చి ఇస్తుంది ఆన్సర్, అలా చేంజ్ చేసుకుంటూ పోవాలంతే, రైటా. చూడండి నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏముండదు, సబ్జెక్టు హ్యాడ్, V3 ఆబ్జెక్ట్. అన్నట్లు కంటే ఈజీ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఒకటే ఉంటుంది హ్యాడ్, ఏది వచ్చినా కానీ హ్యాడ్ పెట్టేది దీనికి, ఏదంటనా పాస్ట్ పర్ఫెక్ట్. సో మనకి ఏమవుతుంది ప్యాసివ్ ఫామ్ అనేది ఆబ్జెక్టు హ్యాడ్, బీను, V3 బై తర్వాత సబ్జెక్ట్. చూడండి అంటే ఇట్లా డైరెక్ట్ చెప్పేది కాదు. సో ఇక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడికి వచ్చింది, హ్యాడ్ అనేది హ్యాడ్గానే ఉంటుంది, పర్ఫెక్ట్ కాబట్టి బీన్ వస్తుంది. తర్వాత ఎప్పుడైనా కానీ ఫామ్ ఏముంటుంది, ప్యాసివ్ వాయిస్ ఫామ్ అంటే ఖచ్చితంగా V3, ఏ టెన్షన్ అయినా కానీ V3 వస్తుంది, రైట్. తర్వాత బై తర్వాత సబ్జెక్ట్, రైట్. తర్వాత ఏమనుకుంటామంటే నెక్స్ట్ కూడా యాడ్ చూసినా కూడా బై వచ్చేది కాబట్టి ప్రతి ప్యాసివ్ వాయిస్లో కూడా బై వస్తుంది అనుకోవచ్చు అనుకుంటాం మనం, కానీ కాదు, కొన్నిసార్లు వితౌట్ బై వస్తుంది, రైటా. చూద్దాం. సో ఫస్ట్ దీనికి మార్చండి, యాక్టివ్ వాయిస్లో ఎందుకు ఇది ఏ టెన్స్ ఉండదు, ఇది ఐ హ్యాడ్ ఆస్క్డ్ ఏ పెన్ అనేది ఏముంటుంది ఏ టెన్స్ ఉండదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఏం చేయాలా, ఏ పెన్ హ్యాడ్ బీన్, హ్యాడ్ బీన్, ఆస్క్డ్ కాబట్టి ఆస్క్డ్ అని రాయాలా, తర్వాత బై అయి ఉండదు కాబట్టి మీ అనేది అవుతుంది అన్నమాట ప్యాసివ్ వాయిస్ ఫామ్ అనేది. సో ఏ పెన్ హ్యాడ్ బీన్ ఆస్క్డ్ బై మీ, ఈ స్ట్రక్చర్ ప్రకారం రాసినాం అన్నమాట, అంతే ప్యాసివ్ వాయిస్ సింపుల్. చూడండి ఏమి ఇచ్చినాడంటే సింపుల్ ఫ్యూచర్, ఏమి ఇచ్చినట్టు సబ్జెక్టు షెల్, విల్లు, V1 ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ఫీచర్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకుని వచ్చింటారు ఆల్రెడీ మీరు. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చదవాలా, ప్యాసివ్ వాయిస్ ఇట్లా మాత్రం చూడండి, సబ్జెక్టు షెల్, విల్ వస్తుంది, దీంట్లో ఏమొస్తుంది బి, తర్వాత V3 బై తర్వాత సబ్జెక్ట్. సో ఈ విధంగా అంటే గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా మార్చాలని. సో ఫస్ట్ మనకి ఏం చేయాలని కష్టం అంటే ఆబ్జెక్ట్ ఏది ఉంటుందో అది రాయాలి ఫస్ట్. ఆబ్జెక్ట్ ఏముంటుంది మనకి ఏ పెన్, రైట్. తర్వాత ఏమొస్తుంది షెల్, విల్, ఏం రాయాలా ఏ పెన్ విల్, విల్ అని వాడచ్చు, షెల్ అని వాడచ్చు, ఏదైనా వాడదు, ఏ పెన్ విల్. తర్వాత ఏముండదు ఇవి ఇంపార్టెంట్ బి, తర్వాత V3 అంటే ఏమవుతుంది ఆస్క్డ్, తర్వాత బై, తర్వాత సబ్జెక్ట్ ఏముండదు ఐ. ఐ అంటే మనకి ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేటప్పుడు ఏమైపోతుంది మీ అవుతుంది అనమాట. సో ఇది రైట్, ఏ పెన్ విల్ బి ఆస్క్డ్ బై మీ.
రైట్ లాస్ట్ది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ రైట్ సబ్జెక్ట్ షెల్ విల్ హ్యావ్ V3 ఆబ్జెక్ట్ మరి దీంట్లో ఏముంటుంది చూడండి ఆబ్జెక్ట్ షెల్ హ్యావ్ బీన్ V3 బై ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి దీనికి ఏమేమి చేంజ్ చేయాలి దీన్ని ఫస్ట్ ఏం రాయాలా ఏ పెన్ తర్వాత ఏ పెన్ షెల్ లేదంటే విల్ ఏదో ఒకటి రాయొచ్చు రైట్ చెప్పండి ఏ పెన్నా విల్లా షెల్లా షెల్లే రాద్దామా ఏ పెన్ షెల్ హ్యావ్ బీన్ తర్వాత ఆస్క్డ్ బై సింపుల్ రా ఈ స్ట్రక్చర్ గుర్తుండాలా రైటా ఏ పెన్ ఆబ్జెక్ట్ అనేది రాష్ట్రం తర్వాత షెల్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ బై మీ ఇవి రైటా ఇప్పుడు ఎన్ని టెన్స్లు అయిపోయినాయి మనకి నార్మల్గా కనిపిస్తుంటే 12 టెన్స్లు ఉంటాయి రైటా 12 టెన్స్లో మనం ఎన్ని చెప్పినాము ఇంకా 4 చెప్పలేదు అనుకున్నదండి వాటిని మనము ప్యాసివ్ వాయిస్ వాడేటప్పుడు చెప్పకూడదు ఆ టెన్స్ని వాడలేము అనమాట ఇవి వదిలేసింది ఏవి చెప్పండి ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇది రైటా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాయిస్లో వాడరు రెండోది చేంజ్ చేయకూడదు అనమాట పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడకూడదు తర్వాత ఫ్యూచర్లో 2 విడిచిపెట్టినాం మేమేమి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వీటిని మనకి ప్యాసివ్ వాయిస్లో వాడరు అనమాట వాడకూడదు చేంజ్ చేయకూడదు అనమాట ప్యాసివ్ వాయిస్లో రైటా అవి గుర్తుపెట్టుకుంటూ అది చూడండి ఇప్పటివరకు మనకి 8 రూల్స్ అయిపోయినాయి 9వ రూల్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోనా మీకు ఇవన్నీ చూస్తుంటారు మీకు ఇక కెన్ మే మస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కెన్ అంటే చేయగలను మే అంటే చేయొచ్చు మస్ట్ అంటే ఖచ్చితంగా ఇవేం చెప్తారు మనకి మీనింగ్స్ తో పనే లేదు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీనింగ్స్ తో పని ఏదైనా ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లో ఇచ్చినప్పుడు ఇది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఈ విధంగా ఈ వరకు స్ట్రక్చర్ తర్వాత మళ్ళీ ఆబ్జెక్ట్ ఉంటాం మళ్ళీ రాష్ట్రీయ అనేదండి నార్మల్ ఇది ప్లస్ ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పించిన చెప్తాను మీకు సో ఇవన్నీ వచ్చినప్పుడు కుడ్ వుడ్ షుడ్ మైట్ హ్యావ్ టు హ్యాస్ టు హ్యాడ్ టు చూడండి హ్యావ్ టు హ్యాస్ టు అంటే రెండు ఒకటే హ్యావ్ టు అనేది ఎప్పుడు వాడాలా ఏమిటి వాడాలా ఐకి తర్వాత ప్లూరల్స్ వర్డ్ వచ్చినప్పుడు హ్యావ్ టు వాడతారు తెలుసు కదా ఇప్పుడు ఎందుకంటే ఈ హ్యావ్ టు హ్యాస్ టు అనేది మాత్రం మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మిగిలిన ఏది వచ్చినా కానీ అన్ని మైట్ వి మైట్ అన్ని ఇట్లే చెప్తారు బట్ ఇక్కడ ఏం చెప్తారు అనుకుంటే హ్యావ్ టు హ్యాస్ టు రెండు ఒకటే సింగులర్ ఐ కలిసి ఐ కాకుండా ఉంటే ఏం చెప్పాలా హ్యాష్ టు చెప్పాలా హ్యావ్ టు అనేది ఏమొస్తుంది ఐ వచ్చినప్పుడు హ్యావ్ టు వస్తుంది తర్వాత ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడు ఏం ఏమొస్తుంది హ్యావ్ టు అనేది వస్తుంది సెంటెన్స్ వాళ్ళే ఇచ్చింటారు కదా మీకు చూసుకోవచ్చు తర్వాత హ్యాడ్ టు యూజ్ టు ఆర్ట్ ఇవన్నీ వచ్చినప్పుడు రైట్ V1 ఉంటుంది ఈ ఫామ్లో వచ్చినప్పుడు దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలండి దేంట్లోకి చేంజ్ చేయాలంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే చూడండి ఆ వర్డ్ ఇవన్నీ సేమ్ అనుకుంటే సేమ్ అని కాదు ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ని అట్లే మనం రాయాలా ఏం రాయాలా వర్డ్ ఏదైతే ఉంటుంది ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ ఏం మిస్ చేసిన ఆబ్జెక్ట్ మిస్ చేసినా లేదా సో ఆబ్జెక్ట్ అనేది మీకు ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా మారుతుంది ఈ రూలింగ్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎక్కడ చేంజ్ కాదు ఆ వెనక ఏమైతే ఆబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తీసుకొని చాలు పెడతావు సబ్జెక్ట్ ప్లేస్లో పెడతావు ఈ రూల్ అనేది ఎట్లా ఉంటుంది తర్వాత చూడండి ఏమవుతుందంటే ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో ఆ వర్డ్ని అట్లే పెట్టాలా దాని పక్కన ఏం యాడ్ చేయాలా బి యాడ్ చేయాలి తర్వాత V3 తర్వాత బై తర్వాత అర్థమైనా సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి మై సన్ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ అని ఉంది రైటా సో దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలనుకున్నట్టు మార్చాలి చెప్పండి ఫస్ట్ మీరు ఏం చేయాలా ఆబ్జెక్ట్ తీసుకొని సబ్జెక్ట్ ప్లేస్ ఆబ్జెక్ట్ ఏముండదు మనకి ఇంగ్లీష్ ఉండదు కాబట్టి మనం ఏం చేయాలి ఇక్కడ ఇంగ్లీష్ తర్వాత మీకు ఏమని చెప్తే సో మనకి ఆబ్జెక్ట్ తీసుకొని వచ్చాం తర్వాత సేమ్ వన్ అంటే మనకి ఇక్కడ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉండదు బీ ఫామ్ ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉండదో అది ఎట్లా రాసేయాల ఏముండదు హెల్పింగ్ వర్బ్ అడా క్యాన్ కాబట్టి క్యాన్ నెక్స్ట్ ఏం రాయాలి ఖచ్చితంగా క్యాన్ పక్కన బి రైటా తర్వాత ఏం రాయాలా V3 స్పీక్ అంటే ఏముండదు ఇదా స్పీక్డ్ అనే స్పోకెన్ అని రాయాల స్పోకెన్ కదా స్పీక్ స్పోకెన్ V3 ఫామ్ స్పోకెన్ వస్తుంది వర్బ్స్లో సో ఇంగ్లీష్ క్యాన్ బి స్పోకెన్ తర్వాత ఏముండదు బై తర్వాత ఏముండదు మై సన్ అంటే ఏం చెప్పాలా హర్ సన్ అని చెప్పాలా ఇక్కడ మై సన్ అని కలిసి చెప్పాలా హర్ సన్ అని చెప్పాలా లేదని కలిసినట్టుగా మీ సన్ అని చెప్పాలా లేదా హిమ్ సన్ అని చెప్పాలా మై సన్నే చెప్పాలా రైటా దీనికి చెప్పండి దీనికి చెప్పండి యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ సో మనం ఫస్ట్ ఏం చేయాలా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్ తీసుకోవాలి సో ఆబ్జెక్ట్ ఏముండదు ఇంగ్లీష్ ఉండదు కాబట్టి ఇంగ్లీష్ తర్వాత ఏమవుతుంది
హ్యావ్ టుకే రాయాలి కదా సేమ్. మీకు ఇందుకు ముందే చెప్పిన హ్యావ్ టు హ్యాస్ టు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త పడండి అని చెప్పిన. ఎందుకంటే హ్యాస్ టు అనేది దాన్ని ఏం వాడతారు, సింగులర్కి వాడతారు. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మనకి ఏం చెప్పాలా, సింగులరే కదా. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ కదా, సో దాన్ని ఏం వాడాలి, ఇప్పుడు హ్యాస్ టు వాడాలి, హ్యావ్ టు వాడకూడదు, రైట్. సో ఇంగ్లీష్ హ్యాస్ టు, తర్వాత ఏం రాయాలి చూడండి, బి, ఖచ్చితంగా ఏం రాయాలా, బి. తర్వాత V3 ఫామ్ అయితే ఏమవుతుంది, స్పోకెన్. లర్న్, సారీ లెర్న్ అంటే లర్న్ కదా, సారీ లర్న్. బై, యు ఉంటే యువే, అదే తెలుసు కదా. సో ఇది, సో మనకి స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైనా ఇవన్నీ వచ్చినప్పుడు అవి ఏ వస్తాయి, పక్కనే బి రాయాలా, తర్వాత V3 రాయాలని గుర్తుపెట్టుకోవాలి. V3 అనేది వస్తుందని గుర్తుపెట్టుకోండి, రైట్. చూడండి, వుడ్ హ్యావ్ కానీ, నెక్స్ట్ రూల్ నెంబర్ 10 షుడ్ హ్యావ్ కానీ, కెన్ హ్యావ్ కానీ, మే హ్యావ్ కానీ ప్లస్ V3తో వచ్చినప్పుడు మామూలు ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఏం చెప్పట్లేదు, ఇంకా అవన్నీ పడబెట్టి రాయాలండి. సో సేమ్ అంటే ఈ పదాలు మళ్ళీ సేమ్ ఇక్కడ ఇవే వస్తాయి, ఈ పదాలు ఇక్కడ ఇవే వస్తాయి. దీని తర్వాత మనం ఏమి యాడ్ చేయాలా, బీను, తర్వాత V3 బై సబ్జెక్ట్. చూడండి, నేను ఫస్ట్ ఎగ్జాంపుల్ కంటే 2 ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇది చెప్పాను. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చెప్పండి. షీ విల్ హ్యావ్ సెంట్ ద బుక్ అని ఉండదు. సి అంటే ఏమి, సబ్జెక్టా, తర్వాత విల్ షెల్ వచ్చేది కాబట్టి ఫ్యూచరా, తర్వాత హ్యావ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది, పర్ఫెక్టా. సో మనకి ఇక్కడ ఎందుకంటే హ్యావ్ ప్లస్ V3 అంటే ఏ సబ్జెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఇది ఏ టెన్స్లో ఉండదు మీకు, ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండదు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని కూడా మనము కావాలంటే మీరు అక్కడ పోయి రూల్ చెక్ చేసుకుంటే ఇక ఏముంటుంది చూడండి, సేమ్ మళ్ళీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా రాసింటాము, తర్వాత షెల్ విల్ అనేది అట్లే ఉంటాయి, తర్వాత హ్యావ్ వచ్చింటుంది, తర్వాత ఏమొచ్చింటుంది, బీన్ వచ్చింటుంది. బట్ ఇక్కడ హ్యావ్ అనేది అక్కడే పెట్టినాం కదా, సో ఆ రూల్ దీనికి అప్లై అవుతుంది. మళ్ళీ నువ్వు సపరేట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ రూల్. కాకపోతే హ్యావ్ అనేది వచ్చింది కదా, బట్ మీకు అక్కడ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కెన్ హ్యావ్, మే హ్యావ్ అనేది రాదు, చెప్పినా మనకి ఫ్యూచర్లోనా. మళ్ళీ ఇవి వచ్చినప్పుడు ఎట్లా కష్టం, ఇవి వచ్చినప్పుడు కూడా మనకి అదే స్ట్రక్చర్ ఫామ్ అవుతుందని గుర్తుపెట్టుకుంటారు చాలు, రైటా, అర్థమవుతుందనే. సో మీరు ఇప్పుడు దీనికి చెప్పగలుగుతారు కదా, మీరు దీనికి చెప్పగలుగుతారు లేదా, చెప్పండి ఏమవుతుంది. ఫస్ట్ మనకి ద బుక్ ఏం రాయాల, విల్ హ్యావ్ చూసుకోండి, దాని ప్రకారం చెప్పొచ్చు, ఇందుకు ముందు చెప్పిన ప్రకారం కూడా చెప్పొచ్చు. విల్ హ్యావ్ బీన్, తర్వాత ఏం చేయాలా, సెంట్ అంటే ఏమవుతుంది, సెంటే కదా, ఎందుకంటే సెంట్ అనేది V3, సెంట్ అనేది మామూలు V1. సో సెంట్ ఏమి, బై, తర్వాత సబ్జెక్ట్ అంటే ఏమున్నది, షీ అని ఉన్నది. సో షీ అని అంటే బై, షీ అంటే ఏం చెప్పాలా, హర్ అని చెప్పాలా, చెప్పేస్తారు కదా మీరు. సో ద బుక్ విల్ హ్యావ్ బీన్ సెంట్ బై హర్, రైట్. ఇప్పుడు మీరు దీనికి చెప్పండి, యూ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ హర్ అని క్వశ్చన్ ఉండదు. సో హర్ అంటే ఎవరు అక్కడ, ఆమెనే కదా అర్థం. సో మనకి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ బేస్లో తీసుకునే హర్ అనేది ఏమవుతుంది, షీ అవుతుంది. తర్వాత షుడ్ హ్యావ్ ఉంటే షుడ్ హ్యావ్ అనే పెట్టాలా, ఏమని పెట్టాలా, షుడ్ హ్యావ్. హ్యావ్ వచ్చిందంటే ఖచ్చితంగా దాంతో పాటు ఏమొస్తుంది, బీన్. తర్వాత ఏమవుతుంది, V3నే. సో V3 అంటే మనకి ఏమి, హెల్ప్డ్ అంటే హెల్ప్డే. తర్వాత బై ఏముండదు, యు అంటే యువే, రైటా. ఒకసారి చూడండి, విత్ 2 ఆబ్జెక్ట్స్ అని చెప్పినాను కదా, అంటే మీకు ఇక్కడ ఒక సెంటెన్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి అంటే 2 ఆబ్జెక్ట్స్ కనిపిస్తాయి అనమాట. సో మనకు 2 ఆబ్జెక్ట్స్ కనిపించినప్పుడు ప్యాసివ్ వాయిస్ని కూడా 2 రకాలుగా రాయొచ్చు, రైట్. ఎందుకంటే మీరు రాసి ఏ ఎగ్జామ్లో అయినా కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చుకొచ్చి దీనికి ప్యాసివ్ వాయిస్ రాయండి అని చెప్పడు కదా, వాడు ఏమి సార్ కింద మళ్ళా 4 ఆప్షన్లు ఉంటాయి కదా, ఆ 4 ఆప్షన్లు ఏదో ఒకటి ఎంచుకోవాలి మనం. సో అప్పుడు చూడండి, దీంట్లో మీకు ఎన్ని ఆబ్జెక్ట్స్ మీరు చెప్పండి రా, అసలు సెంటెన్స్ అదండి ఏముండదంటే, జాన్ గేవ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ టు జిల్ అంట. జిల్ అంటే పేరు అది, రైట్, జిల్లుకి ఇచ్చాడా అని. మరి అంటే కొత్త జాన్ అంటే జిల్ అనేది పేరు అనమాట, అవి గుర్తుపెట్టు. మళ్ళీ జిల్ అంటే వేరే పేరు రాయాలా, జిల్ అని రాద్దాం. చూడండి, ఏది హనుమంతనే వద్దులే, చూద్దాం. చూడండి, జాన్ గేవ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అంటే నార్మల్గా ఇప్పుడు ఇది లేదనుకోండి, ఫస్ట్ మాకు జిల్ అనేది లేదనుకోండి, ఏమని ఇచ్చినాడు, జాన్ గేవ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్, అంతేనా. అంటే జాన్ ఏమన్నాడు, కొన్ని చాక్లెట్లు ఇచ్చినాడు అనుకోవచ్చు, నార్మల్గా అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ బార్ ఆఫ్ చాక్లెట్ అంటే ఏమొస్తుంది మనకి, ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ టు జిల్ అనేది కూడా ఏమొస్తుంది, ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఇట్లా
ఒక సెంటెన్స్ లోన విత్ 2 ఆబ్జెక్ట్స్ వస్తాయి అనమాట. ఒక సెంటెన్స్ లో ఎన్ని ఉంటాయి? 2 ఆబ్జెక్ట్ ఉంటాయి. ఆ 2 ఆబ్జెక్ట్లు ఇచ్చినప్పుడు మనం ఒకటి ఏమంటామంటే ఒకటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనికషన్ అని, ఇంకొకటి ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనికషన్ అంటారు అనమాట. ఏమి? డైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనికషన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఒక థింగ్స్ లాగా ఉంటాయి అనమాట. ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అనికషన్ అంటే లివింగ్ థింగ్స్ అని సింపుల్. డైరెక్ట్ అనికషన్ వచ్చి డైరెక్ట్ ఆబ్జెక్ట్స్ అనికషన్ అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్. తర్వాత ఇంకోటి ఏముంటుంది? ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనికషన్ అంటే ఏటి ఉంటాయి? రైటా? నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్ ఇవి వచ్చేసి ఇండైరెక్ట్ అనికషన్ అంటే లివింగ్ థింగ్స్ అని. అది గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఒక సెంటెన్స్లోనే 2 ఆబ్జెక్ట్లు వచ్చినప్పుడు మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ని ఎట్లా గుర్తుపట్టాలి అనికషన్ అంటే నాన్ లివింగ్ థింగ్స్ ఉంటే దాన్ని ఏమంటారు? డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనికషన్ అంటారు. లివింగ్ థింగ్స్ అనికషన్ అంటే ఇప్పుడు చెప్పండి అసలు లివింగ్ థింగ్స్ అంటే ఏంటి, నాన్ లివింగ్ థింగ్స్ అంటే ఏంటి? అది ఫస్ట్ మనకి అవే అర్థమైనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు తింటే చెప్పండి, జాన్ గేవ్ ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అన్నారు. చాక్లెట్ ప్రాణం ఉంటుంది, ఇది లివింగా? కాబట్టి ఇది ఏమవుతుంది? ఇది ఏమైతే నాన్ లివింగ్ ఇది కాదు. అవి చెప్పండి, తింటే చెప్పండి డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఏమి? జిల్. అర్థమైనా? ఏమంటారు? రైట్. సో ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మీరు ఆ జిల్లు అనేది లేదనుకొని చెప్పండి నార్మల్గా. తర్వాత ఇది లేదనుకోసం చెప్పండి, ఎట్లా చేయాలనేది నేను చెప్తాను. రైటా? సో మనం దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. చేంజ్ చేయండి ఎట్లా చెప్తారు? ఫస్ట్ ఏం రాయాలా? ఫస్ట్ మీరు ఏం చేయాలని కష్టం అంటే ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, ఇక్కడ రూల్స్ ఏమని రాసిన ఉన్నాను. ఏం రూల్స్ అనేది రాయలేదు. ఏం రూల్స్ రాయలేకున్నప్పుడు ఇవి ఏం టెన్సెస్ల నుంచే వస్తాయి మనకు. రైటా? సో ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉన్నదని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో మనకి ఇచ్చిన సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది చెప్పండి. సో మనకి జాన్ అంటే సబ్జెక్టు, గేవ్ అంటే V2, తర్వాత ఏమి ఇచ్చినాడంటే ఆబ్జెక్ట్ అని ఉండదు. ఆబ్జెక్ట్ 2 ఉన్న 3 ఎన్న మనకు అది వదిలేసి. సో మనకి సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. సో అది ఏ టెన్స్ అవుతుంది? పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్ ఏమి? సింపుల్ పాస్ట్ టెన్స్. మళ్ళీ సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చినప్పుడు మనకి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేది స్ట్రక్చర్ ఏముంటుంది? ఫస్ట్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి. కాబట్టి ఏమైతుందంటే ఏ బార్ ఆఫ్ చాక్లెట్స్ అని మీరు చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏం రాస్తాను? ఏ బార్ ఆఫ్ చాక్లెట్స్ అనేది ఏం చేస్తారు? చెప్పండి. నెక్స్ట్ వాజ్ వస్తుందనే వర్ర వస్తుందనే చెప్పండి. ఏ బార్ ఆఫ్ చాక్లెట్స్ అని కష్టం అంటే ఒకటి వస్తేనే ఎక్కువ వస్తాయనే. ఇప్పుడు నార్మల్ ఇక్కడ చూడండి, ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అని కష్టం అంటే ఎక్కువ ఉన్నాయని చాక్లెట్ అని. ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అని కష్టం ఒక పెట్టిలోని చాక్లెట్లు ఎక్కువ ఉన్నాయని కష్టం అట్లా. అప్పుడు ఏమొస్తుంది అని మీరు డౌట్ పడినప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని చూసుకొని మనకి ఏం చెప్పాలి? ఏ బార్ ఆఫ్, ఒక దాంట్లోనే ఎక్కువ చాక్లెట్లు ఉంటాయి. సో అప్పుడు మనకి ఈ చాక్లెట్ని తీసుకొని చెప్తావా, ఏ బార్ని తీసుకొని చెప్తావా? మనకి ఏ బార్ అని తీసుకొని అని చెప్పాలా. రైటా? సో ఏ బార్ ఆఫ్ చాక్లెట్ వాజ్ ఏం చేయాలి మనము? ఎవరికి వెళ్ళి తర్వాత వాజ్ తర్వాత గుర్తుండేదే లేదు. ఫస్ట్ ఆబ్జెక్ట్, తర్వాత వాజు వర్ర వస్తుంది. సో మనం ఏం తీసుకున్నా? సింగులర్ ప్లూరల్ వాజ్ తీసుకున్నాం. తర్వాత ఏమొస్తుంది? V3. సో V3 అంటే ఏమవుతుంది? ఏముండదు. గేవ్ అంటే ఏమవుతుంది? గివెన్. ఏ బార్ ఆఫ్ చాక్లెట్ వాజ్ గివెన్ బై ఏమే జానా, బై జాన్ అని రాస్తారు. మరి ఇప్పుడు జిల్ అనేది యాటికి పోయింది దీంట్లోనా? గుర్తుండి, ఏ బార్ ఆఫ్ చాక్లెట్ వాజ్ గివెన్ బై జాన్ ఇది చెప్పినారు. ఇటువరకు చెప్పినారు. ఓకే, ఇట్లా పెట్టండి. ఇప్పుడు ఇది లేదనుకున్నాండి, జిల్లుతో చెప్పండి. ఇప్పుడు జిల్లుతో చెప్పండి. కాదు, ఇప్పుడు ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అనేది లేదనుకున్నాండి. లేదనుకున్నప్పుడు ఇప్పుడు జిల్లుతో చెప్పండి. జాన్ గేవ్ టు జిల్ చెప్పండి. ఏం చెప్తాను? జిల్ జిల్ వాజ్ గివెన్ బై జాన్. ఏం చెప్తారండి? జిల్ వాజ్ గివెన్ బై జాన్. ఏంటివి? రైటా? సో రైట్. రైట్. చూడండి, ఇక్కడ మీకు నార్మల్ మీరు అబ్జర్వ్ చేసినా కానీ దీంట్లో ఏ బార్ ఆఫ్ చాక్లెట్ వాజ్ గివెన్ బై జాన్ అనేది ఇదివరకు కరెక్ట్ వచ్చింది. బట్ మనకి జిల్ అనేది రాలేదు కదా. సో జిల్ అనేది దీంట్లో మనం ఇమిడియట్ అంటే దీంట్లో అమర్చొచ్చా, ఇమిడ్చులేమా? ఇమిడ్చొచ్చు కదా. సో ఇమిడ్చాలని కష్టం అంటే ఎక్కడ ఇమర్చాలని కష్టం అంటే బై కంటే ముందే ఇమర్చాలా.
రైట్. ఏం చేయాలా, బై కంటే ముందే ఇమర్చాలన్నమాట. రైట్, అర్థమైనా మీకు చెప్పేది? అర్థమైంది, అర్థం కాలేదా? ఇప్పుడు ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అనేది, ఇప్పుడు మనం ఫస్ట్ నేను ఇండైరెక్ట్, నేను డైరెక్ట్ గురించి మాట్లాడట్లేదు, నేను డైరెక్ట్ గురించి ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, నువ్వు ఫస్ట్ డైరెక్ట్ గురించి మాట్లాడు, ఇండైరెక్ట్ గురించి తర్వాత మాట్లాడు. సో డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏది ఉన్నదో నువ్వు ఐడెంటిఫై చేస్తావు, నాన్ లివింగ్ థింగ్ అనేది. సో మనకి బార్ ఆఫ్ చాక్లెట్ అనేది నాన్ లివింగ్. సో దీంతో మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్యాసివ్ వాయిస్ రాయాలి. సో రాయాలన్నప్పుడు నేను ఏ బార్ ఆఫ్ చాక్లెట్ అని రాసినాం. తర్వాత ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండదు కాబట్టి వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. సో మనకి ఇచ్చినప్పుడు వాజ్ తీసుకున్నాం. రైట్. తర్వాత ఏమవుతుంది, V3 కాబట్టి గివెన్. తర్వాత బై ఎవరికి, జాన్కి ఇస్తాం. సో బై కంటే ముందు మనకి ఏమొస్తుంది అని కష్టం అంటే ఆ మిగిలిన ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మనం దీంట్లో ఇమర్చాలన్నమాట. అది కూడా కదా, సో దీంట్లో ఇమర్చాలన్నమాట. రైట్. సో చూడండి, ఏ బార్ ఆఫ్ చాక్లెట్ వాజ్ గివెన్ టు జిల్. ఎవరికి ఇచ్చినారు, టు జిల్. రైట్, అంటే బై కంటే ముందు ఇమర్చాల. అర్థమైనా? సో బై కంటే ముందు ఇమర్చాలని కస్తే దూరం తెగిన మనకి ఏం రాస్తాం మీకు చెప్పండి, టు జిల్ బై జాన్. అర్థమైనా? అర్థమైందా? కింద దానికి రాయండి అట్లా మీరైతే. ఇది డైరెక్ట్ దాని నేను ఇండైరెక్ట్ నేను చెప్తాను. రైట్, చెప్పండి దీనికి ఏం చెప్తారు మీరు ఇప్పుడు? ఏ లాంగ్ లెటర్ వాజ్ written. ఏ లాంగ్ లెటర్ వాజ్ written. నార్మల్గా ఏం చేస్తారు కష్టం అంటే మార్క్ అని లేకుంటే ఏం చేస్తామన్నారు, బై మామ్ అని రాస్తారు, అంతే కదా. సో బై కంటే ముందు మార్క్ అని దాంట్లో ఏం చేయాలా, ఇమర్చాలా. సో చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనము ఏదంతా రాస్తున్నారు, మీరు ఇండైరెక్ట్ తో రాస్తున్నారు కదా. ఇండైరెక్ట్ తో రాసేటప్పుడు డైరెక్ట్లీ రాసేటప్పుడు ఇదైతే ఆటోమేటిక్ టు జిల్లా అని ఉంటుంది. ఇదా టూ అనేది మెన్షన్ చేస్తూ రాయాలన్నమాట. ఇప్పుడు ఏ లాంగ్ లెటర్ వాజ్ written రాసినారు, ఎవరికి రాసినారు, టు మార్క్. టూ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలా. ఒకవేళ టూ అని వాళ్ళు ఇచ్చింటే ఓకే, ఇవ్వలేకుంటే నువ్వు మెన్షన్ చేయాలని గుర్తుపెట్టుకోవాలా. రైట్, ఏమైతే ఇక్కడ చెప్పండి, టు మార్క్ బై మా. ఇదే మనకి. రైటా? సో మీకు ఇప్పుడు నాకు తెలిసి మీకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ తో రాయడం వచ్చి అనుకుంటున్నాను మీకు. ఒకవేళ ఆప్షన్స్ లో ఇది ఇవ్వలేదు, వాడు రాసేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తో రాసా, అప్పుడు మనం ఎట్లా మనం ఇండైరెక్ట్ దాంతో రాసిండేది కదా, కాదు డైరెక్ట్ దాంతో రాసిండేది, నాన్ లివింగ్ థింగ్స్ తో కదా రాసిండేది. రైట్, చాక్లెట్ అనేది లాంగ్ లెటర్ అనేది నాన్ లివింగ్ లెటర్ కాబట్టి డైరెక్ట్. ఇప్పుడు ఇండైరెక్ట్ తో రాద్దాం, లివింగ్ థింగ్స్ తో రాద్దాం. రైటా? సో చూడండి, ఇండైరెక్ట్ తో రాసినప్పుడు మీకు ఏం చెప్పాలి చెప్పండి మీరు అనుకునేది చెప్పండి, ఎట్లా మార్చాలో మిగిలింది అనేది నేను చెప్తాను. చెప్పండి, ఏముండదు మనకి, ఫస్ట్ జిల్ అనేది ఉండదా. ఇప్పుడు చెప్పండి అప్పుడు చెప్తారు కదా జిల్, చెప్పండి. తర్వాత ఆబ్జెక్ట్ అనేది రాసాం, తర్వాత జిల్ అనేది మనకి ఆబ్జెక్ట్. ఇది సింగులర్ ఏమొస్తుంది, వాజ్, జిల్ వాజ్. గివెన్ అది లేదనుకున్నాండి, ఫస్ట్ ఇది లేదనుకొని చెప్పాలా, గివెన్ బై జాన్. ఇదే కదా మీరు రాసేది, ఇదే చెప్పిండేది. జిల్ వాజ్ గివెన్ బై జాన్. ఏమి ఇచ్చినాడు మనకి, జిల్ వాజ్ గివెన్ ఏంటి ఇచ్చినాడు, ఏ బార్ ఆఫ్ చాక్లెట్స్, అంతే కదా, బై జాన్. అర్థమవుతున్నదనే? ఏమన్నా రాయాలి ఇక్కడ, రైట్, ఏ బార్ ఆఫ్ చాక్లెట్స్ బై జానా, బై జాన్. రైటా? అర్థమైంది. సో ఇప్పుడు మీరు సేమ్ దీనికి ఇట్లా మీరు ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీరు రాసి చెప్పండి నాకు. నర్సనా బోర్డు చూడే, రైటా? కరెక్ట్ రాస్తాడు తప్పు రాస్తాడు చూడే, నేను చదువుతాను నువ్వు రాయ్. ఏ మార్క్ అని రాసి ఫస్ట్, తర్వాత ఏ ఆడ అంటారా, ఏ లేదు కదా, ఏ ఉన్నట్టు మాత్రమే రాయ్. మార్క్ వాజ్. తర్వాత ఏమి రాయాలా, రిటర్న్ ఏడిది. తర్వాత ఏం చేయాలి, మీకు ఏం ఆబ్జెక్ట్ పెడుతున్నావు ఇప్పుడు నువ్వు, ఏ లాంగ్ లెటర్ బై మామ్. రైటా? రైట్. చూడండి మనకి. సో నార్మల్ ఇప్పుడు ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నది రూల్ నెంబర్ 12 యాక్చువల్ అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ గ్రామర్ చదివేటప్పుడు సెంటెన్స్ అంటే 4 రకాలు ఉంటాయి. సెంటెన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, 4. ఫస్ట్ వచ్చేసి అసర్టివ్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇప్పుడు వరకు చెప్పినాం కదా సెంటెన్స్ అన్ని.
ఏమి అసెప్టివ్ సెంటెన్స్ అంటే ఏదైనా కానీ ఒక సెంటెన్స్ కంప్లీట్ మీనింగ్ ఇవ్వాలా, రైట్, పూర్తి అర్థాన్ని ఇస్తే కానీ ఆ సెంటెన్స్ ఏమంటారు, అసెప్టివ్ సెంటెన్స్. ఇప్పుడు మనకు చెప్పినవన్నీ మనకి ఏమైనా క్వశ్చన్లు ఉంటాయినా, ఇప్పుడు వరకు చెప్పించినాం కదా, రూల్ నెంబర్ 1, 2, 3, 4 అన్నట్లు మనకి ప్రతి దాంట్లో సబ్జెక్ట్ ఉండదు, ఆబ్జెక్ట్ ఉండదు, ఎన్ని ఉన్నాయో లేదా. సో మనకి అవన్నీ ఏ సెంటెన్స్ కిందకి వస్తాయి, అసెప్టివ్ సెంటెన్స్ కిందకి వస్తాయి అనమాట. సో మనకి అసెప్టివ్ సెంటెన్స్ అనేది చెప్పేసినాం. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే సింపుల్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కానీ ఒక సెంటెన్స్ లోన సబ్జెక్ట్ లోపించి ఉండాలన్నమాట. ఏముండాలా, సబ్జెక్ట్ లోపించి ఉండాలి. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఉండకూడదు. అట్లా లేకుంటే ఆ సెంటెన్స్ ఏమంటారు, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంకొకటి వచ్చేసి ఏముంటది, ఇంటరాక్టివ్ సెంటెన్స్ అంటారు. ఇంటరాక్టివ్ అంటే ఇంటరాగేషన్ అంటే ఏమని అర్థం, క్వశ్చన్స్ అడుగుతారు నేను. సో ఏదైనా కానీ క్వశ్చన్, ఒక సెంటెన్స్ లోనే క్వశ్చన్ అని అర్థం వచ్చేదానికి అంటే అవి ఇంటరాక్టివ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ అంటే ఏమి, ఏదైనా కానీ సడన్ సర్ప్రైజ్, రైటా. సో ఆ ఫీలింగ్ కలిగించే క్వశ్చన్స్ అన్ని సెంటెన్స్ అన్ని మనకి ఎక్స్క్లమేటరీ కిందకి వస్తాయి. అవి తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ ఏం చూడాలా, ఇంపరేటివ్ సెంటెన్స్ చూడాలి. సో ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ చూడండిగా V1 అంటే ఫస్ట్ మనకి ఏముంటుంది చూడండి, ఏముంటుంది V1 వచ్చిందా లేదా. తర్వాత ఏముండదు, ఆబ్జెక్ట్ ఉండదు. అంటే మనకి దీంట్లో సబ్జెక్ట్ ఉండదనే లేదు. సో సబ్జెక్ట్ లోపించుంటుంది కాబట్టి ఆ సెంటెన్స్ ఏమంటారు, ఇంపరేటివ్ సెంటెన్స్. సో మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ మార్చాలంటే మనకి ఏం, మీరు ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలంటే ఏం గుర్తుపెట్టుకున్నారు చూడండి, ఖచ్చితంగా ఇంపరేటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది, లెట్ వస్తుంది. తర్వాత ఆబ్జెక్ట్, ఎందుకంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ తీసుకొస్తాం, ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్ లిస్ట్ తీసుకొని వచ్చేస్తాం. తర్వాత ఏం రాయాలా, బి, తర్వాత V3. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ మనం ఏం రాయాలా, ఖచ్చితంగా ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ ఫస్ట్ రాయాల్సింది ఏమి, లెట్ అనేది ఖచ్చితంగా రాయాలా. తర్వాత ఆబ్జెక్ట్ ఏముండదు, దిస్ బుక్, లెట్ దిస్ బుక్ బి, రైట్, కంప్లీటెడ్, రైట్. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, లెట్ ఆబ్జెక్ట్ V3 అనేది బాగా గుర్తుపెట్టుకుంటే మీరు టక్కన రాసేస్తారు. ఇప్పుడు దీనికి చెప్పండి, మీట్ టుమారో అని ఉంది. సో మనకు ఫస్ట్ ఏం రాయాలా, లెట్, చెప్పండి ఆబ్జెక్ట్ రాయాలా. సో మనకి ఇదే కదా V1, ఇదేమి ఇది ఆబ్జెక్ట్, ఇది అడిషనల్ వర్డ్, ఇది లాస్ట్ అడిషనల్ వర్డ్ కామన్గా రాసేస్తాం. ఇప్పుడు చెప్పండి లెట్, తర్వాత ఏం రాయాలా, ఐ అని రాసారు మీరు ఇంట్లో అక్కడ, మన ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తీసుకొస్తాం, ఏం మార్చకూడదు, రైట్, అర్థమైనా. సో మీని మీకు చెప్పండి, లెట్ మీ మీట్ మెట్ లెట్ మీ మెట్ బై, ఏమి లేదట, ఏముండదు బి, చెప్పండి మనకి ఈడే రాయాలి కదా, లెట్ మీ బి మెట్ టుమారో, రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, టెల్ హిమ్ టు రీడ్ గీత అని అంటే మీరు చెప్పండి ఏమైనా రాయాలి దీనికి, ఫస్ట్ లెట్, ఇది అందరికి చెప్తారు. తర్వాత ఆబ్జెక్ట్ ఏముండదు హిమ్, లెట్ హిమ్, తర్వాత ఏం రాయాలా, బి, V3 అంటే ఏముండదు, టోల్డ్, టు రీడ్ గీత అంటే అమ్మాయి కదప్పా అన్నద్దు, భగవద్గీత అని, రైట్. చెప్పండి, లెట్ హిమ్ బి టోల్డ్ టు రీడ్ గీత, అర్థమైంది ఇది. రైట్, చూడండి ఏమి ఇచ్చాడు, రూల్ నెంబర్ 13 ఏమి ఇచ్చాడంటే V1 ప్లస్ అదర్ వర్డ్స్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి అదర్ వర్డ్స్ అంటే ఏం మెన్షన్ చేస్తాను అంటే సింపుల్, ఇక్కడ కమాండ్ కానీ ఆర్డర్ కానీ అనికష్టమైన పదాలు వస్తుంటాయి మీకు, రైటా. సో ఆర్డర్ అంటే ఏమి, నేను ఏదైనా ఒక పని చెప్తే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలా, రైటా, అది ఆర్డర్. కమాండ్ అంటే ఇక ఏం ఎదురు చెప్పు, దానికంటే ఆర్డర్ కంటే ఎక్కువ ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది అనమాట కమాండ్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు, రైటా, వాళ్ళకి ఏమి ఇస్తారు, కమాండ్ ఇస్తారనమాట. అంటే కమాండ్ ఇచ్చారనికంటే ఏమైనా ఫాలో కావాలి అంతే, ఇక ఏ రీజన్స్ చెప్పకూడదు, అది దానికోసం ఎక్స్క్యూజ్ ఏం అడగకూడదు, చెప్పింది చేయాలని అర్థం. సో అట్లాంటి పదాలు వచ్చినప్పుడు మనం ఎట్లా రాయాలి, యాక్టివ్స్ లో ఉన్నప్పుడు ప్యాసివ్స్ లోకి ఎట్లా రాయాలి చూడండి. సో మనకి ఇక్కడ ఏమి ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఇట్లా అదర్ వర్డ్స్ అంటే ఇట్లా ఆర్డర్ కానీ కమాండ్ కానీ ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఎట్లా వాడాలంటే యు ఆర్ ఆర్డర్డ్ టు, రైట్. తర్వాత V1 అదర్ వర్డ్స్ ఏముంటాయి అవి మన సెంటెన్స్ లోనే అట్లే రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఏమి ఇచ్చాడంటే స్టాండప్ ఆన్ ది బెంచ్ అని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు, స్టాండప్ ఆన్ ది బెంచ్. అంటే ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే దీంతో మనకి లేదు కదా స్టాండప్ ఆన్ ది బెంచ్ అని ఉండదు, డైరెక్ట్ తీసుకొని వచ్చి కలిసి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అవుతుంది అనక ఇట్లా పొరపాటు పడారు. చూడండి లవ్ యువర్ కంట్రీ, హెల్ప్ ద పూర్, ఇవన్నీ ఉన్నాయి కదా. హెల్ప్ ద పూర్ దీంట్లో కూడా సబ్జెక్ట్ కదా, లిటరమేట్గా చేసుకుంటూ పోయారు. బట్ ఉంటాయి కదా ఆప్షన్స్ మీకు అప్పుడే ఇస్తారు వాడు ఆ విధంగా ఇప్పుడు. సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా ఆలోచన చేయాలి మీరు,
రైట్. అంటే ఒక ఇచ్చిన సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ సెంటెన్సే. ఇంపరేటివ్ ఇప్పుడు లవ్ యువర్ కంట్రీ అంటే ఈ దేశాన్ని ప్రేమించండి అని కష్టం చెప్తారు. బట్ ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ అయ్యి కూడా ఏ కైండ్ ఆఫ్ వ్యూలో వస్తుంది చూడండి. అంటే ఈ కమాండ్ కానీ ఆర్డర్ కానీ ఇక్కడ ఏమి మీనింగ్ ఆఫ్ ది అడ్వైస్ కానీ సజెషన్ కానీ లేదంటే రిక్వెస్ట్ కానీ లేదంటే ప్లీజ్ కైండ్లీ అని కష్టం చెప్తారు. ప్లీజ్ కైండ్లీ అని కష్టం అంటే ఏమంటే రిక్వెస్ట్ కిందకి వస్తాయి అనమాట ఇవి. సో ఈ విధంగా చెప్పినప్పుడు కూడా వాటిని మనం ఎట్లా కన్సిడర్ చేసుకొచ్చి ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలి సార్. మనకి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేయాలంటే చూడండి ఏం చేయండి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ ఇది ఒక ఆర్డరే లేదా పిల్లలకి మాస్టర్ చెప్తున్నారు డెమోట్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అని చెప్తారు. అంటే ఇది ఒక ఆర్డర్ ఇది రైటా. సో అట్లా ఏదైనా కానీ ఆర్డర్లు అక్కడ మీకు అనిపించినప్పుడు ఇవి ఈ విధంగా చేయాలని మీరు రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలా రైటా. సో అప్పుడు ఎట్లా చేంజ్ చేయాలి చెప్పండి. యు ఆర్ ఆర్డర్ టు అని రాయాలా. ఫస్ట్ ఏమని రాయాలా వాడు ఇచ్చిన ఏదైనా కానీ కమాండ్ ఆర్డర్ ఏదైనా కానీ మనం ఫస్ట్ ఏమని రాయాలా యు ఆర్డర్డ్ రైటా. యు ఆర్ ఆర్డర్డ్ టు రైట్. తర్వాత ఏం రాయాలా V1 ఏముంటుంది స్టాండ్ అనేది కదా స్టాండ్. తర్వాత ఏం చేయాలా అదర్ వర్డ్స్ ఇంకేముంటావి అంతే రైటా. యువర్ స్టాండ్ అప్ ఏముంటది ఆన్ ది బెంచ్. అర్థమైందా. చాలా సింపుల్ రాయడం. బట్ ఇచ్చిన ఇంపరేటివ్ సెంటెన్స్ ని ఒక ఇది ఆర్డర్లో అక్కడ ఉన్నదంటే మీకు ఆటోమేటిక్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఎగ్జామ్ రాసేటప్పుడు వీటికి ఏముంటాయి ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఈ ఆప్షన్స్ ఉన్నప్పుడు మీరు ఓకే ఇది రిక్వెస్ట్ కింద కన్సిడర్ చేస్తున్నాడా లేదంటే ఆర్డర్ కిందకి కన్వర్ట్ చేస్తున్నాడా లేదంటే కమాండ్ కిందకి వస్తుందా లేదంటే ఇది ఒక అడ్వైజ్ లేదా సజెషన్ కిందకి వస్తుందా దేని కిందకి వస్తుంది అనే ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. ఆ సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది అనమాట వీటికి. అంతేగాని స్ట్రక్చర్లు ఏముండవు. అర్థమైందా. సో ఇది గుర్తుపెట్టుకున్నారు. యు ఆర్ ఆర్డర్ టు సేమ్ గా ఏముండదు స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ వాడు ఇచ్చింది స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్ అనే రాసాము. బట్ ఏమన్నా రాసినది ఒక ఆర్డర్ కాబట్టి నేను అది ఆర్డర్ అని కష్టం నేను ఐడెంటిఫై చేసాను కాబట్టి యువర్ ఆర్డర్ టు అని కష్టం రాయాలన్నమాట. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు అని కష్టం అంటే మీనింగ్ ఆఫ్ అడ్వైజ్ ఆర్ సజెషన్ అంటున్నాడు. సో అడ్వైజ్ కానీ సజెషన్ కానీ అడ్వైజ్ అంటే ఏమి సలహానే సజెషన్ అంటే కూడా సలహానే. ఇప్పుడు చూడండి వాటికి ఎగ్జాంపుల్స్ ఎట్లా చెప్పినాడు చూడండి. ఇక్కడ లవ్ యువర్ కంట్రీ మీ దేశాన్ని ప్రేమించండి అని కష్టం చెప్తాం. ఇది ఒక మనకి అడ్వైజ్ కదా ఇది దేశాన్ని ప్రేమ. ఇంకోటి హెల్ప్ ద పూర్ రైటా పేదవాళ్ళకి సాయం చేయండి అని కష్టం చెప్పేటప్పుడు కూడా మనకి ఇవన్నీ ఏ కిందకి వస్తాయి అడ్వైజ్ లేదా సజెషన్ కిందకి వస్తాయి. సో వీటిని చేంజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏమంటే చెప్పండి యువర్ కంట్రీ అంతే ఫస్ట్ ఉండేది యువర్ ఏం రాయాలి తర్వాత అది రాయాలి షుడ్ బి అనేది ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ అడ్వైజ్ లేదా సజెషన్ వచ్చినప్పుడు షుడ్ బి అని కష్టం గుర్తుపెట్టుకున్నారు. షుడ్ బి లవ్డ్ రైట్. యువర్ కంట్రీ షుడ్ బి లవ్డ్. నెక్స్ట్ ఇది చెప్పండి ద పూర్ రైట్. సో ఈ విధంగా రాయాల. అర్థమైనా. సో ఇవి కొంచెం గుర్తుపెట్టుకోండి ఈజీగానే ఉంటాయి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక టైప్ ఆఫ్ అని రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే 13 దాంట్లో ఏబి అయిపోయినాయి కదా. సేమ్ అట్లే చూడండి కైండ్లీ తర్వాత ప్లీజ్ అంటే ఈ పదాలు వచ్చినప్పుడు కైండ్లీ అంటే దయగల అని అర్థం. ప్లీజ్ అంటే కూడా దయచేసి అని కష్టం చెప్తారు కదా. సో ఇట్లాంటి వచ్చినప్పుడు అవి ఏ కైండ్ ఆఫ్ నేచర్ వస్తాయి మనకి అంటే ఒక రిక్వెస్ట్ అనే నేచర్ వస్తుంది. సో అట్లా వచ్చినప్పుడు చూడండి ఎట్లుంటుంది అంటే ప్లీజ్ V1 అనేది ఉంటుంది మామూలుగా ఇది ఉంది కదా యాక్టివేస్ అనేది. సో ప్లీజ్ V1 లేదంటే కైండ్లీ V1 ఈ విధంగా వస్తాయి సెంటెన్స్ అనేది. వచ్చిన తర్వాత మనం ఎట్లా మార్చాలా యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఏమని చెప్పాలా యు ఆర్ రిక్వెస్టెడ్ టు V1 ఎట్లుండేది అట్లా రాస్తాం. ఇక్కడ చెప్పండి ఏముండదు ప్లీజ్ పోస్ట్ దిస్ లెటర్ ఉండదు. చెప్పండి ఏం రాయాలి ఫస్ట్ చెప్పండి యు ఆర్ రిక్వెస్టెడ్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ చెప్పండి అంతే అట్టే రాయాలా. అంతేగాని ఆబ్జెక్ట్ తీసుకుని వచ్చి V3 తీసుకొని వచ్చి ఏం చెప్పు యు ఆర్ రిక్వెస్టెడ్ టు పోస్ట్ దిస్ లెటర్ రైట్. దీన్ని చెప్పండి కైండ్లీ డూ దిస్ వర్క్ అంటే ఏం చెప్పాలా యు ఆర్ రిక్వెస్టెడ్ టు రైటా టు డూ దిస్ వర్క్ రైటా రైట్. చూడండి ఏమి ఇచ్చాడు అనుకోండి అంటే నెక్స్ట్ రూల్ నెంబర్ 14 మనకి లెట్ సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్ ఈ విధంగా సెంటెన్స్ వచ్చినప్పుడు యాక్టివ్ ప్యాసివ్ ఎట్లా చేంజ్ చేయాలా
లెట్ అనేది లెట్ అట్లే ఉంటుంది రైటా. ఎప్పుడైనా లెట్ వచ్చినప్పుడు లెట్ అట్లే పెట్టుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేంజ్ చేస్తాం. తర్వాత ఏమొస్తుంది బి వస్తుంది. తర్వాత B3 తర్వాత సబ్జెక్ట్. ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మీరు చెప్పండి లెట్ మీ డూ ఇట్ అని ఉండదు. ఫస్ట్ ఏం రాయాలా లెట్ అనే రాయాలా. ఆ తర్వాత ఏం చేయాలా రైట్. ఇప్పుడు ఏం చేయాలని కష్టం అంటే ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏమన్నా తింటున్నా ఇది రాయాలి ఇది రాయాలి. చెప్పండి అదొకటి చెప్పండి. ఇట్ అంతేగాని డైరెక్ట్ మీ అని చెప్పారు మరి రైటా. V1 కనిపిస్తున్నదే లేదు మీకు V1 అందుకని V1 కనిపిస్తున్నదే. తర్వాత ఏం కనపడాలా ఆబ్జెక్ట్ అది. అంతేగాని మీ అనేది కూడా ఆబ్జెక్ట్ ప్లేస్ కదా చెప్పారు రైటా. రైట్ గుర్తుపెట్టుకోండి. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నట్లా అంటే సబ్జెక్ట్ ప్లేస్లో మీ అని ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి లెట్ ఇట్ తర్వాత ఏం చేయాలా బి తర్వాత V3. సో డూకి V3 ఫామ్ ఏమవుతుంది డన్. తర్వాత లెట్ ఇట్ బి డన్ బై మీ అనుకోండి. మీ అనేది బై రాయలేదు కదా ఇడా. మనకి లెట్ వచ్చేది కాబట్టి అవసరం లేదు. మనకి డైరెక్ట్ మనకి అవసరం లేదు. లెట్ వచ్చింది కదా సో మనకి సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఇట్లా ఉంటుంది. సో మనకి ఏమి డన్ మీ అనుకోండి రైట్. డన్ బై మీ అని అవసరం. ఇప్పుడు దీనికి చెప్పండి లెట్ హిమ్ కంప్లీట్ ద వర్క్ అంటే మనం ఏమని రాయొచ్చు లెట్ రాయాలి. తర్వాత ద వర్క్ చూడండి దాన్ని వర్క్ తర్వాత లెట్ ద వర్క్ బి తర్వాత కంప్లీటెడ్ P3 కదా కంప్లీటెడ్ హిమ్ లేదా లెట్ ద వర్క్ బి కంప్లీటెడ్ హిమ్. ఏం చేంజ్ కాదు దీంట్లో చేంజ్ కాదు మీకు అదే అందుకని గుర్తుపెట్టుకునేది. ఇది ఎక్కడ వచ్చింది సేమ్ అట్లా రాసి పడేసేది. ఏం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకోసం మీరు చూడండి ఇక్కడ బై అని కష్టాన్ని అవసరం యూజ్ చేయాల్సిన అవసరం రాలేదు. మనకి లెట్ వచ్చింది కాబట్టి ఆ లెట్ వచ్చినప్పుడు బై అనేది మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అందుకోసం చాలా మంది బై ఉండాలి కదా ప్యాసివ్ వాయిస్ అని కష్టం అనుకుంటాం. మీరు బై వచ్చేదనే ఈడ రాదు. ఇంకా మనకి చాలా వితౌట్ నేను చెప్తాను మీకు తర్వాత కండిషన్లో రైట్. చూడండి ఏమి ఇచ్చారంటే మీకు ఇక్కడ నెక్స్ట్ రూల్ నెంబర్ 15లోన ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎస్ఆర్ నో క్వశ్చన్స్ చేసేది చాలా ఈజీ. చాలా మంది ఏమనుకుంటామంటే సెంటెన్స్ మాత్రమే చేసి ఒకసారి మనకి క్వశ్చన్స్ చేయడానికి రావు అనుకుంటారు. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇప్పుడు వరకు మీకు ఫస్ట్ రూల్ నెంబర్ 1 నుంచి 8 వరకు ఏ టెన్స్ అయితే చెప్పినామో అవి ఇంకా అవి కాకుండా మిగిలిన కూడా చెప్పినాం కదా. ఇప్పటి వరకు చెప్పిన రూల్స్లోన వాటిని క్వశ్చన్స్గా ఫ్రేమ్ చేస్తారు. సెంటెన్స్ ఏమిటి ఫ్రేమ్ చేస్తారు క్వశ్చన్గా ఫ్రేమ్ చేస్తారు. మీరు టెన్సెస్ చదివేటప్పుడు ఆల్రెడీ ఒక ఇచ్చిన సెంటెన్స్ని ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు అనేది తెలుసు రైటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉన్నది. మనకి ఏం చెప్తే మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనా ఏమని చెప్పినాను ఫస్ట్ ఒక సెంటెన్స్ చెప్పినాను కదా. ఏమని చెప్పినాను అంటే ఐ ఆస్క్ ఏ పెన్ అని ఉంటుంది. సో దీన్ని మనం క్వశ్చన్లే కన్వర్ట్ చేయాలంటే అక్కడ ఒక ఫామ్ అనేది ఒక వర్బ్ అనేది దాగి ఉంటుంది కదా. ఏం వర్బ్ ఉంటుంది డూ అనేది ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది డూ ఐ ఆస్క్ ఏ పెన్ అనేది క్వశ్చన్. సో సింపుల్ అట్లా ఇచ్చిన డూ ఐ ఆస్క్ ఏ పెన్ అనే సెంటెన్స్ని నేను నార్మల్ సెంటెన్స్నే కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలా ఐ ఆస్క్ ఏ పెన్ అని రాస్తే అయిపోయింది లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే డజ్ హీ ప్లే ఫుట్బాల్ అని క్వశ్చన్ అడిగాను. ఈ డజ్ అనేది లోపల పెట్టండి దీంట్లో ఇమిడి ఉంటుందనే లేదా ఇమిడి అంటే హీ డజ్ ప్లే ఫుట్బాల్ అని కదా అర్థము. అర్థమైనా ఇది మీకు సింపుల్ ప్రజెంటేషన్ డజ్ వచ్చింది అంటే ఏమంటుంది వర్బ్కి హీ ప్లేస్ ఫుట్బాల్ అని అర్థం రైట్. ఏమని అర్థము హీ ప్లేస్ ఫుట్బాల్ అంటే వర్బ్కి ఎస్ కానీ వస్తుంది కదా హీ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు. సో హీ ప్లేస్ ఫుట్బాల్ అని అర్థం కదా. అదే దాన్ని నువ్వు క్వశ్చన్లో ఏం చెప్తున్నావు డజ్ హీ ప్లే ఫుట్బాల్ అని క్వశ్చన్ కదా అడిగేది. అంటే ఇది సింపుల్ ప్రజెంటేషన్ అంటే ఇప్పుడు నీకు ఈ క్వశ్చన్ కానీ నీకు మైండ్లో ఏం కనపడాలా హీ ప్లేస్ ఫుట్బాల్ అనేది మాత్రమే కనపడాలా రైటా. సో ఇప్పుడు నువ్వు దాన్ని క్వశ్చన్ లేక కాకుండా ఒక నార్మల్ సెంటెన్స్ ఇప్పుడు ఏమి హీ ప్లేస్ ఫుట్బాల్ అనేది నీకు కనిపిస్తుంది. దీన్ని నువ్వు ఏం లేక మార్చాలా ప్యాసివ్ లేక మార్చాలా. మార్చండి ఎట్లా మార్చావు సింపుల్ ప్రజెంటేషన్ యొక్క స్ట్రక్చర్ మీకు తెలుసు కదా. ఫస్ట్ ఏం చేయాలా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమున్నది ఫుట్బాల్. తర్వాత ఏమొస్తుంది యామ్ ఈజ్ ఆర్ అంతే కదా. యామ్ ఈజ్ ఆర్లో ఫుట్బాల్ అనేది ఏమి నేమ్ ఇట్ ఈజ్ ఏ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్ వస్తుంది. సో ఫుట్బాల్ ఈజ్. తర్వాత ఏం రాయాలా చెప్పండి ఏమొస్తుంది ఫుట్బాల్ ఈజ్. తర్వాత ఏమొస్తుంది V3నే కదా వచ్చేది. V3 అంటే ఏమవుతుంది ప్లేడ్. తర్వాత బై ఎవరు వస్తారు అదే కదా హీ వచ్చేది కాబట్టి హిమ్ అంతేనే. ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై హిమ్ అని వచ్చింది అంతేనే. ఇది సెంటెన్స్ ఇది. బట్ మనకు మన పైన ఇచ్చింది ఏది
క్వశ్చన్. మరి దీని మీద క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలా? ఏదైతే హెల్పింగ్, ఇప్పుడు సింపుల్ ప్రజెంటేషన్ అయితే మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ఏమైతే దాగి ఉంటుంది, డూ కానీ డస్ కానీ ఏముంటుంది, దాగి ఉంటుంది. బట్ మిగిలిన టెన్సెస్ ఏం కనిపిస్తాయి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనే యామిజర్ అనేది బయటకు కనిపిస్తాయనే లేదా? కనిపిస్తాయనే లేదా? కనిపిస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా బయటకు కనిపిస్తాయని లేదా? హ్యావ్ హ్యాజ్ కనిపిస్తాయి. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఏం దాగి ఉంటుంది మనకి? హెల్పింగ్ వర్బ్ అనేది డిడ్ అనేది దాగి ఉంటుందనే లేదా? ఐ వెంట్ టు స్కూల్ అనుకుంటే ఏమర్థము? ఐ డిడ్ గో టు స్కూల్ అని అర్థము. డిడ్ ప్లస్ గో అంటే ఏమని అర్థము? వెంట అని అర్థము. అంతేనా? ఐ వెంట్ టు స్కూల్ అనుకొస్తే క్వశ్చన్ అడగాలంటే ఏమని రాస్తారు? డిడ్ ఐ గో టు స్కూల్ డిడ్ ఐ గో స్కూల్ అనుకొస్తే కదా చెప్పేది. సో ఆ విధంగా ఒకవేళ నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ఏమొస్తుంది? వాజ్ వర్ కనిపిస్తేనే లేదా? నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఏమొస్తుంది? హ్యాడ్ బయటకు కనిపిస్తుందనే లేదా? ఫ్యూచర్ వచ్చినప్పుడు షెల్ విల్ కనిపిస్తేనే లేదా? అంటే దీంట్లో ఉండేది మనకి ఏం బయట తీసుకుని వచ్చి పెట్టాలా? దీంట్లో హెల్పింగ్ వర్బ్ తీసుకుని వచ్చి బయటకు పెట్టాలి. మరి హెల్పింగ్ వర్బ్ దీంట్లో ఏం కనపడుతుంది అంటే ఇది దేవుడు పేడ పెట్టాలని అర్థము, ముందు పెట్టాలని అర్థం. రైట్. ఈజ్ ఫుట్బాల్ ప్లేడ్ బై హిమ్ అని ఉన్నది. అంటే అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? ఫస్ట్ మనకి ఇక్కడ ఈజ్ అనేది ముందు తీసుకొని వచ్చినావు. ఈజ్ అనేది ఈజ్ ఫుట్బాల్ ప్లేడ్ బై హిమ్. ఇప్పుడు ఇది ఏమైతుంది? ఇది క్వశ్చన్ మార్క్ అయితే అది క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా పెట్టాలా? అంటే మనకు చిన్న ఉన్నప్పుడు చెప్తుంటారు కదా, యాక్సిడెంట్ మనం రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నా కూడా తప్పేస్తారు. అందుకోసమే బట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ప్రతి దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అర్థమైనా? సో ఇప్పుడు చెప్పండి, ఎస్ఆర్నో క్వశ్చన్స్ ని సపరేట్గా నేర్చుకున్నా? నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యాదైతే ఫస్ట్ నువ్వు ఆ హెల్పింగ్ వర్బ్ దాంట్లోకి తోసిది, ఫస్ట్ తోసి నార్మల్ సెంటెన్స్ అనుకొని చేసిది. అలా మళ్ళీ చేసిన తర్వాత మరి దాన్ని ఏం తీసుకోవాలా? బయట తెచ్చి పారేయండి, ఆటోమేటిక్గా అయిపోయిస్తుంది. ఇప్పుడు మీరు దీనికి చెప్పండి, వుడ్ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ అని క్వశ్చన్ ఉండదు. వుడ్ హీ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ అని క్వశ్చన్. నార్మల్గా హీ వుడ్ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్ అనే కదా. మీకు వుడ్ హ్యావ్ అనేది వచ్చినప్పుడు మీకు చెప్పినాను కదా ఆల్రెడీ, వుడ్ హ్యావ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ ఏముండదు అని రాయాలి. ఆబ్జెక్ట్ ఏముండదు? ఏ కార్. ఏ కార్ తర్వాత ఏం రాయాలా చెప్పండి? వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్ అని చెప్పినా లేదు మీకు ఒక స్ట్రక్చర్ చెప్పినాం కదా, ఒక రూల్. సో వుడ్ హ్యావ్, వుడ్ హ్యావ్ తర్వాత ఏమొస్తుంది? ఖచ్చితంగా బీన్. తర్వాత ఏం చేయాలా? V3. V3 అంటే ఏముంటది? పర్చేజ్డ్. తర్వాత ఏముంటది? బై హిమ్. క్వశ్చన్ మార్క్ ఇప్పుడు పెట్టకూడదు, ఎందుకంటే నార్మల్ సెంటెన్స్ అనుకుని రాసేది. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే మనకి ఏం బయటకు ఉండదు, ఏం తీసుకోవాలా? వుడ్ అనేది బయటకు తీసుకోవాలి. సో మనం వుడ్ అనేది ఏం చేయాలి? ఇలా తీసుకొచ్చి ముందు రాయాల. వుడ్ ఏ కార్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ బై హిమ్. ఇప్పుడు క్వశ్చన్ అవుతుంది, అప్పుడు క్వశ్చన్ మార్క్ పెడతాను నేను. ఏ సెంటెన్స్ ఇచ్చినా మీకు చెప్పిన ఇందు ముందు రూల్స్లోన ఏదైనా కానీ ఒక సెంటెన్స్ని క్వశ్చన్గా కన్వర్ట్ చేసినాడంటే మీరు ఇచ్చిన క్వశ్చన్ కూడా మీ సెంటెన్స్గా ఫామ్ చేసుకొని అనుకొని సెంటెన్స్ రాసి దాన్ని ఎంచుకొని ముందెచ్చి పడేస్తే అయిపోయాయి. ఇప్పుడు మీకు ఈ WH క్వశ్చన్స్ బాగా అబ్జర్వ్ చేస్తే కదా ఇంతకు ముందు సేమ్ అట్లే కనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, WH క్వశ్చన్స్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ అయినా కానీ రెండు ఒకటే. WH క్వశ్చన్స్లో ముందు ఏమొస్తాయి అంటే వాట్ వస్తుంది, హూ వస్తుంది, వై వస్తుంది, ఏవైనా కానీ పదాలు వస్తాయి. సో అవి యాజ్ ఇట్ ఈస్గా యాక్టివ్ ప్యాసేజ్ ఏదైతే ఆ స్థానంలో ఉన్నదో ప్యాసేజ్లో కూడా అదే స్థానంలోనే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ప్యాసేజ్లోకి చేంజ్ చేయాలంటే వాట్ ఉంటే ఏం రాయాలి? ఇక్కడ వాటే రాయాలి. హూ ఉంటే ఏం రాయాలా? హూ. వేరుంటే వేరు, ఏది ఉంటే అదే రాస్తాం. సో మీకు ఈ పదం వచ్చే కానీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏముంటే అది ఆ ప్లేస్ ఉంటే అదే వస్తుంది. నెక్స్ట్ మనకి ఏముండదు, ఇప్పుడు ఆర్ యూ డూయింగ్ అని క్వశ్చన్ ఉంటుంది. సో ఇది ఎస్ఆర్నో క్వశ్చనే కదా. సో దీన్ని మనం నార్మల్ సెంటెన్స్ మార్చాలని చెప్తే అప్పుడు మీరు ఏమవుతుంది? యు ఆర్ డూయింగ్. ఏమవుతుంది? యు ఆర్ డూయింగ్. బట్ ఇక్కడ ఏమైంది అని క్వశ్చన్ అంటే ఆబ్జెక్ట్ అనేది లేదు. రైటా? జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ లేకపోయినా కానీ, ఒకవేళ సబ్జెక్ట్ లేకపోయినా కానీ, ఆబ్జెక్ట్ లేకపోయినా కానీ, సబ్జెక్ట్ లేకపోయినా కానీ ఆ లేకునే దాన్ని మీరు ఏం చేయాలి అంటే ఉండదన్నట్లు ఊహించుకున్నా. ఏదే ఈ WH వర్డే ఒక ఆబ్జెక్ట్ గాను లేదంటే ఒక సబ్జెక్ట్ గాను ఊహించుకున్నా. రైటా? ఇచ్చిన సెంటెన్స్లోన సబ్జెక్టు లోపించిండదు. రైటా? ఏముండదు మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ లోపించున్నా కానీ, సబ్జెక్ట్ లోపించున్నా కానీ, ఆబ్జెక్ట్ ఈ రెండు లోపించి ఉంటే గినా ఒకే సెంటెన్స్ ఏదో ఒకటి లోపించి ఉంటుంది. ఒకసారి సబ్జెక్ట్ ఉండదు, ఇంకొకసారి ఆబ్జెక్ట్ ఉండదు. ఆ రెండు అవుట్లు ఏదైనా కానీ లోపించి ఉంటే గినా మనకి ఇచ్చిన WH వర్డ్ ఏదైతే ఉండదో, ఇచ్చిన WH వర్డ్ ఏదైతే ఉండదో దాన్ని మనము ఒక ఇచ్చిన ఆబ్జెక్ట్ గానో లేదంటే ఏదైతే మిస్ అయిందో దానిగానో భావించుకేసి అదొక సింగులర్ పదంగా భావించాలా. దేనిగా భావించాలా? సింగులర్ గా భావించాలా. ఇప్పుడు చెప్పండి, ఆర్ యు డూయింగ్ అనుకంటే యు ఆర్ డూయింగ్ వాట్ అని అర్థం అనమాట. యు ఆర్ డూయింగ్ అని రాశాను. ఇప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ మనం ఏం పెట్టాలా? వాట్ అనేది వస్తుందని అర్థం అనమాట. అర్థమైతేనా? అందుకోసం ఫస్ట్ ఆబ్జెక్ట్ తీసుకొని రావాలి కదా. ఆబ్జెక్ట్ తీసుకొని వచ్చాను మనం లేదా
ఆబ్జెక్ట్ అంటే వాట్ అనేది లాస్ట్ పోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని తీసుకుని చాలా పెట్టామే ఫస్ట్ పెట్టాలి కదా ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది వాట్. సో వాటిని మనం ఏమిటిగా కన్సిడర్ చేయాలని చెప్పినాను మీకు, సింగులర్ గా కన్సిడర్ చేయాలా. ఏమిటిగా కన్సిడర్ చేయాలా? సింగులర్. మళ్ళీ సింగులర్ గా కన్సిడర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి? ఈజీనే కదా వచ్చేది. సో అప్పుడు మీరు ఏమవుతుంది? ఈజ్. మీరు చెప్పండి యు ఆర్ డూయింగ్ అని కదా చెప్పింది. అది ఇప్పుడు ఏమొచ్చింది అనిపిస్తుంది? మీరు ఆటోమేటిక్ క్వశ్చన్ చెప్పినారు ఆల్రెడీ. ఏం చెప్పినారు? క్వశ్చన్ చెప్పండి ఏమవుతుంది? ఈజ్. ఈజ్ తర్వాత ఏం చెప్పాలా? బీయింగ్. ఏంటికి ఏ టెన్స్ ఇది? యు ఆర్ డూయింగ్ అనుకోసం ఏ టెన్స్ వస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఖచ్చితంగా ఏమొస్తుంది? ఈజ్ తర్వాత బీయింగ్ వస్తుంది. తర్వాత ఏం చేయాలా? B3 అంటే ఏమొస్తుంది? డన్. రైటా? వాట్ ఈజ్ బీయింగ్ డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏముండదు? బై. బై యూ. క్వశ్చన్ మార్క్ లేదా? క్వశ్చన్ మార్క్ కంపల్సరీ పెట్టాలా. అర్థమైందా? ఇప్పుడు మీరు దీనికి చెప్పండి, వాట్ డిడ్ హీ ఈట్ అని క్వశ్చన్ ఉండదు. ఇక్కడ చూడండి, డిడ్ హీ ఈట్ అని క్వశ్చన్ అంటే హీ ఎయిట్ అని వస్తుంది అర్థం. ఎయిట్ ఈట్, ఎయిట్ ఈటెన్ అని క్వశ్చన్. సో హీ ఎయిట్ అని క్వశ్చన్ అర్థం అనమాట, అంటే తినేటి అన్నట్టు. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే కనిపించదు పదం. నెక్స్ట్ ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ మనకి ఇక్కడ లేదు కదా, ఏం లేదు, ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ మనం ఏమనుకున్నా, ఏదైతే WH వర్డ్ ఉంటుందో అదే ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఏం లేదా? వాట్. వాట్ తర్వాత మనకి ఇదే సింగులర్ అవుతుంది. అప్పుడు మనకి సింగులర్ అవుతుంది, సింగులర్ గా భావించాలా ఆబ్జెక్ట్. సో మనకి సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏం చెప్పినాం మనము? ఆబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? వాజు వర్బ్, వాజు వర్బ్. బట్ మనకి ఇది ఖచ్చితంగా ఏం కన్సిడర్ చేయాలా? సింగులర్ గా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏమొస్తుంది? వాట్ వాజ్. అంతేనా లేదా? వాట్ వాజ్ తర్వాత ఏమొస్తుంది? ఇంకా చెప్పండి, సింపుల్ పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? తర్వాత V3 అంతే కదా. V3 అంటే ఏముంటుంది? ఈట్ అంటే ఏమొస్తుంది? ఈటెన్. వాట్ వాజ్ ఈటెన్. తర్వాత ఏం చేయాలా? బై వస్తుంది. తర్వాత ఏముండదు? హీ ఉండదు కాబట్టి హిమ్. వాట్ వాజ్ ఈటెన్ బై హిమ్. అర్థమైందా? ఇంకోటి చెప్తా. ఒకవేళ ఇక్కడ మీరు సబ్జెక్ట్ ఉండదు అనుకోండి, ఆబ్జెక్ట్ ఉంటే కదా సింపుల్ ఆబ్జెక్ట్ పెట్టించేవాళ్ళు ఇక్కడ, అంతే కదా. ఆబ్జెక్ట్ పెట్టికేసి రాసేవాళ్ళు, వాజ్ని ముందు తీసుకొని రాసేవాళ్ళు. అర్థమవుతుంది. సేమ్ ఇంతకు ముందు నేను ఏం చెప్తున్నానంటే, ఇంతకు ముందు SR నో క్వశ్చన్స్ లో ఆబ్జెక్ట్ పెట్టే చెప్పినా లేదు మీకు, ఆబ్జెక్ట్ పెట్టే కదా చెప్పిండేది. బట్ ఒకవేళ ఆబ్జెక్ట్ పెట్టి సేమ్ ఇంతకు ముందు ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే ఈ విధంగా ఫాలో కావాలి. నెక్స్ట్ మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాంట్లో మీకు సబ్జెక్ట్ ఇచ్చాను. ప్రతిసారి అనుమతి వస్తుంది అనమాట రాసేకేమో. చూద్దాం. హూ హ్యాస్ ద పోలీస్ అరెస్టెడ్ అని క్వశ్చన్ ఉండదు. మీకు ఏమని చెప్తే WH వర్డ్ అండ్ WH వర్డ్ అట్లే రాయాలా. సో ఫస్ట్ హూ అనేది అట్లే రాస్తాం. నెక్స్ట్ అండి, హ్యాస్ ద పోలీస్ అరెస్టెడ్ అని ఉండదు. అంటే హ్యాస్ తీసుకోపోయి మధ్యలో అక్కడ పడేసి ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ అనే కదా అర్థం. ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ అంటే ఇక్కడ మనకి ఏం లోపించుండదు? ఆబ్జెక్ట్ లోపించుండదు. మీకు ఒకటే రూల్ చెప్పిన, ఆబ్జెక్ట్ లోపించి ఉన్నప్పుడు WH వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమిగా కన్సిడర్ చేయాలా? సింగులర్ గా కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఏం లోపించుండదు, దీంట్లో ఆబ్జెక్ట్ లోపించుండదు. కాబట్టి ఆబ్జెక్ట్ మనం ఏమనుకుంటాము? WH వర్డ్ అనుకుంటాం. దాన్ని సింగులర్ గా కన్సిడర్ చేయాలి. అప్పుడు ఏముంటది? WH వర్డ్ హూమ్ అనేది ఉండదు. అక్కడ చూడండి, ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ అని. ద పోలీస్ హ్యాస్ అరెస్టెడ్ అంటే ఏ టెన్స్ లో ఉన్నట్లది? హ్యాజ్ హ్యావ్ వచ్చేదంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉండదు. కాబట్టి మనం మార్చేటప్పుడు ఏం చేయాలా? మనకి ఇచ్చింది హూమ్ అనేది మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ మనం ఏమిటిగా మార్చాలా? సింగులర్ గా అనుకోవాలా. సింగులర్ అనుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? అది హ్యాజ్ అనేది వస్తుంది. మన అప్పుడు ఏమవుతుంది? హూమ్ హ్యాజ్. రైట్. తర్వాత ఏం రాయాలా? బీ అనేది ఖచ్చితంగా రాయాలా. తర్వాత అరెస్టెడ్, V3 కాబట్టి అరెస్టెడ్ బై ద పోలీస్. బై ద పోలీస్ క్వశ్చన్ మార్క్. అది ఆ విధంగా రాయాలా. రైటా? సో ఇక్కడ దీంట్లో మనకి ఏం లోపించుండదు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి. ఏం లోపించుండదు? ఆబ్జెక్ట్ లోపించుండదు. ఇప్పుడు కింద సెంటెన్స్ లో ఏం లోపించుండదో చూడండి మీరు. హూ వ్రోట్ దిస్ లెటర్ అని ఉండదు. హూ వ్రోట్ దిస్ లెటర్ అన్న అంటే చూడండి, అలా హూ అనేది తర్వాత హూ అనేది లేదనుకుంటే వ్రోట్ దిస్ లెటర్ అనే కదా అర్థం. అంటే ఇక్కడ ఏం లోపించుండదు? మనకి సబ్జెక్ట్ లోపించుండదు. మనకి ఇక్కడ సబ్జెక్ట్ లోపించుండదు అన్నప్పుడు డైరెక్ట్ సబ్జెక్ట్ లోపించింటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది కాదు. చూసుకోండి, మనకి ఇక్కడ WH వర్డ్ వచ్చింది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్. సో మనం WH వర్డ్ మనం ఏమిటిగా కన్సిడర్ చేయాలా? సబ్జెక్ట్ గా కన్సిడర్ చేయాలా. సబ్జెక్ట్ గా కన్సిడర్ చేసి అది సింగులర్ గా కన్సిడర్ చేయాలా. రైటా? సో మనకి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలా? హూ అనేది హూగానే రాయాలా. హూ అనేది హూగానే రాయాలి. తర్వాత ఏమొస్తుంది చెప్పండి? దిస్ వ్రోట్ దిస్ లెటర్ అంటే వ్రోట్ ప్లస్ లెటర్ అని వచ్చింది. వ్రోట్ అంటే మనకి ఏ టెన్స్ వస్తుంది? వ్రోట్ దిస్ లెటర్ అంటే V2 ప్లస్ ఆబ్జెక్ట్ అంటే మనకి ఏ టెన్స్ వస్తుంది? సబ్జెక్ట్
మనకి WH అంటే సబ్జెక్ట్ అనుకుంటాం, తర్వాత wrote అంటే V2, తర్వాత this letter అనేది ఆబ్జెక్ట్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్. సో సింపుల్ పాస్ట్ టెన్స్ ని స్ట్రక్చర్ ఏం ప్యాసివ్ స్టేట్ మార్చాలంటే ఫస్ట్ ఆబ్జెక్ట్. సో మన ఆబ్జెక్ట్ మనం ఏం రాసాం, ఆబ్జెక్ట్ ఏముండదు దాంట్లోనా దిస్ లెటరే కదా ఉండేది. సో రాయ్ హూ దిస్ లెటర్, మామూలుగా దిస్ లెటర్ అని రాద్దాం. తర్వాత ఎందుకంటే వాజ్ అనేది మంచి యూతం తర్వాత దిస్ లెటర్. తర్వాత ఏం రాయాలా, వాజే కదా రాయాల్సింది, ఎందుకంటే లెటర్ అనేది సింగులరే కదా. సో వాజ్. తర్వాత wrote అంటే బ్రిటనే కదా. సో బ్రిటన్ బై అంతే. మనకి సబ్జెక్ట్ ఏమైనా ఉండదునా లేదు కాబట్టి బై దగ్గర ఆపేస్తాం. ఇక్కడ చూడండి క్వశ్చన్ మార్క్ పెడతాం తర్వాత. బట్ అక్కడ వాజ్ అనేది ఇక్కడ రావాలనా, వాజ్ అనేది ఇక్కడ రాకూడదు కదా. సో ఎందుకంటే కష్టం మనకి క్వశ్చన్ కాబట్టి వాజ్ అనేది ఎప్పుడైనా కానీ మనకి ముందు రావాలా, లెటర్ కంటే ముందే కదా రావాల్సింది. సో మనకి సబ్జెక్ట్ కంటే ముందు రావాలా. సో అప్పుడు ఏమైతుంది, హూ వాజ్ దిస్ లెటర్ రిటర్న్ బై అని రాయాలి. సో మనకి అక్కడ వాజ్ తుడిపి ఏం రాయాలా, హూ పక్కన రాయాలి. అర్థమైనా. సో ఏదైనా కానీ మనకి మీకు సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ లోపించి ఉండి కాసి ఎప్పుడు WH క్వశ్చన్లో లోపించి ఉంటే గినా WH క్వశ్చన్ మీరు ఏం చేయాలా, ఆబ్జెక్ట్ లేదా సబ్జెక్ట్ గా భావించాలి. ఆ సబ్జెక్ట్ గా భావించి కాసి సబ్జెక్ట్ గా భావించిన తర్వాత సబ్జెక్ట్ గా ఎట్లా భావించాలా, సింగులర్ గా భావించాలా. ఏం చేయాలా, సింగులర్ అనే క్వశ్చన్ తీసుకొని మీరు చేయాలి. ఒకవేళ ఉన్నాయంటే ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గా తీసుకొని వెళ్ళిపోతారు. రైటా. సో ఇది సెషన్ 1. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2లో చూద్దామండి.